ఇక ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగా దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఫాల్కన్ వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే ఫాల్కన్ స్కామ్ కేసులోని కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులకు పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా పెట్టుబడుల పేరుతో భారీ వసూలుకి అయితే ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఫాల్కన్ స్కామ్ కేసుపై సైబరాబాద్ పోలీసులు అలాగే ఈడీకి కూడా రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం ఫాల్కన్ స్కామ్ పై ఏదైతే కేసు అయితే నమోదు చేశారో దేశవ్యాప్తంగా కూడా 1700 కోట్లు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 850 కోట్లు ఫాల్కన్ స్కామ్ అయితే వసూలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ప్రస్తుతం విదేశాలకైతే మళ్లించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఫాల్కన్ ఎండి అమర్దీప్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయింది. అలాగే మరొక పక్క ఈ కేసులో ఇప్పటికే ముగ్గురును కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ కూడా మోసాలకైతే పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు అవ్వగానే అమర్దీప్ కుమార్ దుబాయ్ అయితే పారిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. దుబాయ్ వెళ్ళిన ఫాల్కన్ ఎండి, సిఇఓ అలాగే సిఇఓలకు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా అధికారులను కూడా ప్రస్తుతం అప్రమత్తం అయితే చేశారు. ముఖ్యంగా ఫాల్కన్ స్కీమ్ లోని స్కామ్ జరిగిందని సైబరాబాద్ పోలీసులు అయితే గుర్తించారు. ఈ కేసులోని ఈఓడబ్ల్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా దాదాపు 1700 కోట్ల పెట్టుబడి రూపంలో ఆకర్షించారని, ఆ డబ్బులు విదేశీ కంపెనీలకు జమ చేశారా లేక ఎక్కడైనా దాచిపెట్టారా అనే అంశాలపై ప్రస్తుతం ఆరా కూడా తీసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ కేసును ఈడబ్ల్యూ అధికారులు ఈడీకి రిఫర్ చేశారు. ఇందులో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈఓడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ అయితే పూర్తిగా వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ఈడీ అధికారులకు అందజేసిన కొన్ని డాక్యుమెంట్స్ లో కూడా మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ దుబాయ్కి అయితే పారిపోయారు. ఈఓడబ్ల్యూ అధికారులు నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులోని అమర్దీప్ కుమార్ ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో ఇమీడియట్ గా దుబాయ్ పారిపోవడంతో కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు, ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు కూడా ఇప్పటికే బయటపడింది. ఒక్కొక్కరు 2-3 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పటికే గుర్తించారు. ఈ డబ్బులతోనే జల్సాలకు పాల్పడ్డారని అలాగే చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో అమర్దీప్ కుమార్ తిరిగినట్లు కూడా గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఓ ఆఫీస్ ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి లావాదేవీలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఫాల్కన్ డైరెక్టర్లు పనిచేసిన ఏదైతే హైదరాబాద్, ఏపీకి చెందిన 2 వ్యక్తులు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వెళ్ళిన జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. అయితే ప్రధాన నిందితులే మాత్రం పారిపోయినట్లు కూడా తెలియడంతో కూడా వాళ్ళపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సార్.